హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి. వాటిలో భాగంగా మీకు ఆల్రెడీ 27కి సంబంధించినటువంటి షిఫ్ట్ అనాలిసిస్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది 28వ తారీఖు జరిగినటువంటి అన్ని షిఫ్ట్లకు సంబంధించినటువంటి అనాలిసిస్ అండి. ఈ వీడియోలో మీకు క్వశ్చను ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పను, ఓకేనా? క్వశ్చను ఆన్సర్ చెప్పిన తర్వాత రిమైనింగ్ ఆప్షన్స్ ఎందుకు తప్పో కూడా వాటి యొక్క వివరణ, తర్వాత అడిషనల్గా ఏ పాయింట్స్ నేర్చుకోవాలి, నెక్స్ట్ షిఫ్ట్లోకి ఏ పాయింట్స్ అవసరం అనేది నీట్గా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే చెప్తున్నప్పుడు వినండి, ఓకేనా? ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే మనకి ఏ టాపిక్స్ అడుగుతున్నారో ఆ టాపిక్స్ మీద అడిషనల్ పాయింట్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అదే టాపిక్స్ మీద ఎగ్జామ్లో రిపీట్ అవుతాయి కాబట్టి, ఓకేనా? ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మీకు ప్రతిరోజు షిఫ్ట్కి సంబంధించిన అనాలిసిస్, అడిషనల్గా నెక్స్ట్ షిఫ్ట్లలో ఏం వస్తాయి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మన ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1930లో జరిగినటువంటి దండి యాత్రకు అంటే ఉప్పు సత్యాగ్రహం యొక్క దండి యాత్రకు నాయకత్వం వహించింది ఎవరు? ఇది చాలా ఈజీ క్వశ్చన్. ఎందుకంటే మనకి దండి యాత్ర అనగానే గుర్తొచ్చేది ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. ఎవరు? మహాత్మా గాంధీ గారు. ఇక్కడ మనకి బ్రిటిష్ వారు ఉప్పుపై విధించినటువంటి పన్నుకు నిరసనగా మహాత్మా గాంధీ గారు ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది. ఇది మార్చి 12. ఎప్పుడు? మార్చి 12, 1930వ సంవత్సరం సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభమై ఏప్రిల్ 6, ఎప్పుడు? ఏప్రిల్ 6, 1930న దండి తీరానికి చేరుకోవడం జరిగింది. దీన్నే సవినయ శాసనోల్లంఘన ఉద్యమం, సవినయ శాసనోల్లంఘన ఉద్యమం, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్గా ప్రారంభంగా పరిగణిస్తారు, ఓకేనా? సివిల్ డిసొబీడియంట్ మూమెంట్గా యొక్క సివిల్ డిసొబీడియంట్ మూమెంట్ ప్రారంభంగా పరిగణించడం జరుగుతుంది. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ ఎందుకు రాంగ్ ఆన్సర్స్ అంటే ఇదే కరెక్ట్ ఆన్సర్, రిమైనింగ్ ఆప్షన్స్ ఎందుకు కాదు అనేది క్లియర్గా చెప్తాను. మీరు ఇక్కడ చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్, వీరేంటంటే ఈ సర్దార్ పటేల్ గారు బార్డోలీ సత్యాగ్రహానికి ప్రసిద్ధి, కానీ దండి యాత్ర ప్రధాన నాయకుడు మాత్రం మహాత్మా గాంధీ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెహ్రూ గారు. ఈ నెహ్రూ గారు ఏంటంటే ఈ ఉద్యమంలో పాల్గొన్నారు, కానీ ఆయన నాయకత్వం వహించలేదు. సుభాష్ చంద్రబోస్ వచ్చేసరికి ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడైన, ఓకేనా? ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు, దానికి ప్రసిద్ధి. ఇక నెక్స్ట్ షిఫ్ట్లలో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది చూస్తే దండి యాత్ర మొత్తం దూరం సుమారు ఎంత, ఎన్ని మైళ్ళు, ఎన్ని కిలోమీటర్లు అడిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. చూడండి, మీకు దండి యాత్ర సుమారు 240 మైళ్ళు, ఓకేనా? 240 మైళ్ళు. కిలోమీటర్లు అయితే 385 కిలోమీటర్స్, ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఈ యాత్రలో గాంధీజీ గారితో పాటు 78 మంది అనుచరులు పాల్గొన్నారు. కౌంటింగ్ కూడా ఇంపార్టెంట్. 78 మంది పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మనకి గాంధీజీ గారు దండి వద్ద ఉప్పు తయారు చేసి బ్రిటిష్ చట్టానికి, ఈ యొక్క బ్రిటిష్ చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని ఉల్లంఘించడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఉద్యమం ప్రభావంతోనే 1931 మనకి గాంధీ ఇర్విన్ ఒప్పందం కూడా జరిగింది. గుర్తుంచుకోండి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే సవినయ శాసనోల్లంఘన ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, దండి యాత్ర ఎక్కడ ముగిసింది, ఇలాంటి క్వశ్చన్స్ నెక్స్ట్ షిఫ్ట్లలో వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ నిబంధన కేంద్ర మరియు రాష్ట్రాల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి, ఎస్పీఎస్సి ఏర్పాటు గురించి తెలుపుతుంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి ఏర్పాటు గురించి తెలిపేది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 315. ఆర్టికల్ 315 315వ ఆర్టికల్, ఓకేనా? ఆర్టికల్ 315 ప్రకారం కేంద్రానికి ఒక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ప్రతి రాష్ట్రానికి ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఉండాలి. చెప్పాను కదా, యూపీఎస్సి అండ్ ఎస్పీఎస్సి ఒకటి అనేది ఉండాలి, ఓకేనా? ఇది ప్రభుత్వం ఉద్యోగాల నియామకం ఏదైతే ఉంటుందో, అంటే
ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగస్తుల్ని నియమించే ప్రక్రియకి స్వాతంత్రంగా నిర్వహించుకునేటటువంటిది అనమాట. ఆర్టికల్ 315. ఓకేనా. 312 312వ ఆర్టికల్ ఇదేంటంటే అఖిల భారత సర్వీసులు గురించి తెలుపుతుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి. 324 వచ్చేసరికి ఇదేంటంటే ఎన్నికల కమిషన్. ఓకేనా, ఎలక్షన్ కమిషన్ గురించి తెలిపేది 324. 316 వచ్చేసరికి మనకి సభ్యుల నియామకం మరియు పదవీ కాలం గురించి తెలుపుతుంది. 316 316 ఆర్టికల్. మరో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా చూసుకోవడం మంచిది. ఇక్కడ మీరు చూస్తే ఈ 316 ఆర్టికల్లోనే యూపీఎస్సీ సభ్యుల నియామకాన్ని రాష్ట్రపతి చేయడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 317 వచ్చేసరికి సభ్యుల తొలగించేటటువంటి ప్రక్రియకి సంబంధించి. 320 ఈ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ ఆర్టికల్స్ గురించి వీడియోస్ చేశాను, అవి కూడా చూసుకోండి. ఈ ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్. 320 పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధులు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధులు అనమాట. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల విధులు 320. 323 కమిషన్ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించేటటువంటిది 323. ఓకేనా. నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే యూపీఎస్సీ సభ్యులను ఎవరు నియమిస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి మీరు కామెంట్ సెక్షన్లో. యూపీఎస్సీ సభ్యులను ఎవరు నియమిస్తారు? 3వ పంచవర్ష ప్రణాళిక సమయంలో భారతదేశం ఎదుర్కొన్న ప్రధాన ఆర్థిక సవాలు ఏంటి? ఇక్కడ చూస్తే 5 years ప్లాన్స్ మీకు నిన్నటి రోజు వీడియోలో కూడా చెప్పాను. అనాలిసిస్లో 5 year ప్లాన్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మ్యాక్సిమం ఇక్కడ వస్తున్నటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసుకోండి. ప్రధాన ఆర్థిక సవాలు ఏంటి అంటే మనకి యుద్ధ ఖర్చులు మరియు వనరుల కేటాయింపు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మనకి ఈ 3వ పంచవర్ష ప్రణాళిక కాలంలో భారతదేశం 2 పెద్ద యుద్ధాలు ఎదుర్కోవడం జరిగింది. అది 1962లో చైనాతో మరియు 1965లో పాకిస్తాన్తో. ఓకేనా, 2 యుద్ధాలు ఎదుర్కోవడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం తన నిధులన్నిటినీ అభివృద్ధి పనుల నుండి రక్షణ అవసరాలు మళ్లించాల్సినటువంటి అవసరం అయితే వచ్చిందనమాట. ఎందుకంటే యుద్ధాలు జరిగితే ప్రొటెక్షన్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి వాటికి మళ్లించడం జరిగింది. దీంతో ప్రణాళిక విఫలమవడం జరిగింది. ఈ 5 year ప్లాన్ అనేది విఫలమవడం జరిగింది. ఇక్కడ మీరు నెక్స్ట్ రాయబోతున్న స్టూడెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి భారత్కి చైనాకి మధ్య యుద్ధం ఎప్పుడు జరిగింది? ఈ 5 years ప్లాన్లో సంబంధించి 1962లో జరిగింది. ఓకేనా. అదే పాకిస్తాన్కి భారత్కి చెప్పాను కదా 1965లో జరిగింది. తర్వాత 1966 నుంచి 69 వరకు ప్లానింగ్ హాలిడే, ప్రణాళిక సెలవు అని చెప్పేసి ప్రకటించడం జరిగిందనమాట. 3 years. ఓకేనా. 1966 to 69 వరకు ప్రణాళిక సెలవు. ఈ ప్రణాళిక ఆశించిన వృద్ధి రేటును సాధించలేకపోవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రణాళిక హాలిడే ఏ ప్రణాళిక తర్వాత వచ్చింది అని చెప్పేసి అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. దీనికి ఆన్సర్ కూడా మీరు కామెంట్ సెక్షన్లో చేయాలి. మీరు చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు, శ్రద్ధగా ప్రిపేర్ అవుతున్నారని ఒక ఆలోచన ఉంటుంది. ఓకేనా. ప్లానింగ్ హాలిడే. ఓకేనా. 5 years ప్లాన్ టాపిక్ చదివిన వాళ్ళు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. హరిత విప్లవం ఆర్థిక వ్యవస్థలోని ఏ రంగానికి సంబంధించింది? హరిత విప్లవం అనగానే అగ్రికల్చర్కి సంబంధించిందండి ఇది. అయితే ఏ రంగం? అగ్రికల్చర్ అంటే ఏంటి? మనకి ప్రైమరీ, సెకండరీ ఈ టాపిక్ మీకు చెప్పాను. ఓకేనా. ప్రైమరీ, సెకండరీ వీటికి సంబంధించి ప్రాథమిక రంగం. ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ప్రాథమిక రంగం వ్యవసాయానికి సంబంధించింది, ప్రైమరీ సెక్టర్ ఆర్ అగ్రికల్చర్. ఓకేనా. హరిత విప్లవం అనేది వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి చేపట్టినటువంటి ఒక చర్య. అయితే అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, ఎరువులు మరియు కొత్తవైనటువంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించి గోధుమ మరియు వరి సాగును పెంచడం దీని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందండి.
అదేవిధంగా మీకు నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందంటే ఇక్కడ మనకి హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ గురించి అడిగారు. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరని అడిగే అవకాశం ఉంటుంది. ఎవరు? ఎంఎస్ స్వామినాథన్ గారు. ఓకేనా. దీనివల్ల అత్యధికంగా లాభపడిన పంటలు వచ్చేసరికి మనకి గోధుమ మరి వరి, ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. ప్రసిద్ధి కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఏ సంవత్సరంలో ప్రదర్శన ఇచ్చారు? సుబ్బలక్ష్మి గారు గురించి కూడా చెప్పాను. ఓకేనా. 1966లో. ఓకేనా. ఎప్పుడంటే 1966లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన ఇచ్చినటువంటి మొదటి భారతీయ కళాకారిణి గుర్తుపెట్టుకోండి. ఈమె మదురైకి చెందినవారు. అందుకే ఏం పేరులో గుర్తుపెట్టుకోండి, మదురై షణ్ముఖ వడియు సుబ్బలక్ష్మి. మదురై షణ్ముఖ వడియు సుబ్బలక్ష్మి ఏం పేరు? ఎంఎస్ అంటే అది. ఓకేనా. నెక్స్ట్ మనకి 1974 వచ్చేసరికి ఇదేంటంటే ఆమెకి రామన్ మెగాసెస్ అవార్డు ఏదైతే ఉందో ఈ అవార్డు అనేది ఆమెకు రావడం జరిగింది 1974. 1998లో ఆమెకి భారతరత్న పురస్కారం రావడం జరిగింది. భారతరత్న పురస్కారాన్ని ఆమెకి లభించడం జరిగిందనమాట 1998లో భారతరత్న. 1974లో వచ్చేసరికి రామన్ మెగాసెస్ అవార్డు. 1966లో వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనకి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ఏ సంవత్సరంలో ప్రదర్శన ఇచ్చారు? ప్రదర్శన ఇచ్చినటువంటి సంవత్సరం 1966. మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ తెలియాలి. నెక్స్ట్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్. భారతరత్న పొందిన మొదటి సంగీత విద్వాంసురాలు ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారే. ఆసియా నోబెల్ ప్రైజ్ అని పిలిచే రామన్ మెగాసెస్ అవార్డు పొందిన మొదటి భారతీయ సంగీత విద్వాంసురాలు కూడా ఏమే అనమాట. ఓకేనా. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమెని సంగీత సామ్రాజ్ఞి అని చెప్పేసి కూడా పిలుస్తారు. సంగీత సామ్రాజ్ఞి అని కూడా పిలవడం జరుగుతుంది. కింది వానిలో ఏ మొక్కను గోడలపై ఎక్కించడానికి జాలి లేదా తీగ వంటి ప్రత్యేక సహాయం అవసరం అంటే మనీ ప్లాంట్స్కి. మీరు మనీ ప్లాంట్స్ చూస్తే కొన్ని రకాల మొక్కలకి కాండం చాలా బలహీనంగా ఉంటుంది. ఓకేనా. అవి నేరుగా నిలబడలేవు అనమాట. అటువంటి వాటిని తీగ మొక్కలు అని చెప్పేసి అంటారు. క్లింబర్స్ ఏమంటారు? క్లింబర్స్. ఇంగ్లీష్లో అయితే క్లింబర్స్ అని చెప్పేసి అంటారు, తీగ మొక్కలు. ఓకేనా. మీరు ఆ మనీ ప్లాంట్ చాలామంది ఇళ్ళ ముందు చూస్తూ ఉంటారు. మనీ ప్లాంట్ ఎలా ఉంటుంది? ఒక తీగలాగా పాకుతూ గోడకి పక్కన పెట్టుకుంటే ఆ గోడకు పాకుతూ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఈ మనీ ప్లాంట్ ద్రాక్ష తీగ వంటివి వేర్ల సహాయంతో గోడలను లేదా జాలిని పట్టుకొని పైకి పాకడం జరుగుతుంది. మనకి ద్రాక్ష తీగలు కూడా అంతే, తీగలుగా పాకుతుంది. ఓకేనా. మనకి ఇక్కడ ఆప్షన్స్లో మనీ ప్లాంట్ ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ ఉన్నటువంటి వేప కానీ మామిడి కానీ గులాబీ కానీ వీటి గురించి చూస్తే వేప మామిడి అనేవి బలమైన కాండం కలిగి చెట్లు అనమాట. మామూలుగా నెట్టారుగా నార్మల్గా చెట్లు అవి. వీటికి ఎటువంటి ఆధారం అవసరం లేకుండానే నిలబడతాయి. ఓకేనా. ఇంకొన్ని తీగ మొక్కలు కూడా తెలుసుకోవడం మంచిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మనకి ద్రాక్ష ఆల్రెడీ చెప్పాను మీకు. మల్లె జాస్మిన్ ఉంటుంది కదా, అది కూడా తీగలుగా పాకుతుంది. బోగన్ విల్లా అని ఒకటి ఉంటుంది. ఓకేనా. బోగన్ విల్లా అని ఒకటి ఉంటుంది, అది కూడా మీకు తీగలుగా పాకడం జరుగుతుంది. ఓకేనా. ఈ తీగ మొక్కల కాండం చాలా మెత్తగా మరియు సాగే గుణం కలిగైతే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధి మామల్లాపురం నృత్య ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఫెస్టివల్స్. ఓకేనా. మామల్లాపురం నృత్యం ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే తమిళనాడు రాష్ట్రంలో జరుగుతుందన్నమాట. మామల్లాపురంలోని ప్రసిద్ధి షోర్ టెంపుల్ వద్ద ఈ ఉత్సవం అనేది ప్రతి ఏటా జరుగుతుంది. షోర్ టెంపుల్ వద్ద అయితే జరుగుతుందండి. దీనిని తమిళనాడు పర్యాటక శాఖ నిర్వహించడం జరుగుతుంది. ఎవరు? పర్యాటక శాఖ నిర్వహించడం జరుగుతుందన్నమాట. మనకి కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్వి ఉన్నాయి, అవి మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. మనకి ఇక్కడ ఏ సమయంలో జరుగుతుంది అలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సాధారణంగా ఏంటంటే డిసెంబర్ మరియు జనవరి, డిసెంబర్ అండ్ జనవరి ఈ నెలల్లో 30 రోజుల పాటు జరుగుతుంది. ఓకేనా. మామల్లాపురం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఒకటి గుర్తుంచుకోండి. మామల్లాపురం అనేది
యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఒకటి. ఓకేనా. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే శాస్త్రీయ నృత్యాలను మరియు సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం. ఈ అడిషనల్ పాయింట్స్ అన్నీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ క్వశ్చన్ మీద ఎలాగైనా నెక్స్ట్ షిప్లలో అడిగే అవకాశం ఉంటుంది. కింది వాటిలో మౌలిక విధి ఏది కాదు, ఫండమెంటల్ డ్యూటీ ఏది కాదు అని చెప్పేసి క్వశ్చను. ఏది కాదు? ఎన్నికల్లో ఓటు వేయడం. ఎన్నికల్లో ఓటు వేయడం అనేది మనకి మౌలిక విధి కాదు. మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ఏంటి 51Aలోని 11వ ప్రాథమిక విధులు ఉన్నాయన్నమాట. 51ఏలో 11 విధులు, ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి. ఓకేనా. కానీ ఏంటంటే ఓటు వేయడం అనేది చట్టబద్ధమైన హక్కు లేకుంటే బాధ్యతగా పరిగణించబడుతుంది అనేది రాంగ్ అనమాట. రాజ్యాంగంలోని 11 మౌలిక విధులు ఏవైతే ఉన్నాయో ఈ 11 మౌలిక విధుల్లో ఇది ఒక భాగం కాదు, గుర్తుపెట్టుకోండి. అడిషనల్గా పాయింట్స్ ఏంటంటే ప్రాథమిక విధులు 42వ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అది 1976లో. ఓకేనా. 42వ సవరణ ద్వారా ఈ ప్రాథమిక విధులను, ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చడం జరిగింది. వీటిని స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు చేర్చడం జరిగిందనమాట. ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా తెలియాలి. ప్రాథమిక హక్కుల గురించి కూడా తెలియాలి. ఇది ఎన్నో పార్టు? థర్డ్ పార్ట్. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనేవి 3వ భాగం, ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఇది థర్డ్ పార్ట్. ఓకేనా. ఆదేశిక సూత్రాలు డిపిఎస్పి వచ్చేసరికి 4th పార్ట్ అండి. ఈ పార్ట్లో వచ్చేసరికి మనకి ఆర్టికల్ 36 నుంచి 51 వరకు అయితే ఉంటాయి. ఓకేనా. పార్ట్ 2 కూడా ఇంపార్టెంటే. పార్ట్ 2 ఏంటంటే మనకి ఆర్టికల్ 5 నుంచి ఓకేనా 11 వరకు ఇది పౌరసత్వం. ఓకేనా, సిటిజన్షిప్ అనమాట పార్ట్ 2. నెక్స్ట్ క్వశ్చన్. ప్రసిద్ధి నార్థర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ NBBPW ఉత్తర నల్లని మెరుపు మృణమయ పాత్రలు ప్రధానంగా ఏ కాలానికి చెందినవి? ప్రధానంగా ఏ కాలానికి చెందినవి అంటే మహాజనపద కాలానికి చెందినవి. మహాజనపద కాలం. ఓకేనా, దీనికి సంబంధించినవి. మనకి ఈ NBPW అనేది పురాతన కాలంలో ఉపయోగించిన చాలా నాణ్యమైన పాత్రలు. ఓకేనా, చాలా నాణ్యమైనటువంటి పాత్రలు అనమాట. వీటిపై అద్దం లాంటి మెరుపు అనేది ఉంటుంది. ఇవేంటంటే గంగా మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందాయి అన్నమాట. ఎక్కడ చెందాయి, అభివృద్ధి చెందాయి అని చెప్పేసి క్వశ్చన్ కూడా వస్తుంది. గంగా మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి అనేది చెందడం జరిగింది. వీటిని ఆ కాలంలో సమాజంలోని ధనిక లేకుంటే ఉన్నత వర్గాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపయోగించేవాళ్ళు, అంటే కొంచెం హై లెవెల్లో ఉండేవాళ్ళు ఉపయోగించేవాళ్ళు వీటిని. ఓకేనా. మనకి ఇక్కడ ఉన్నటువంటి హరప్పా నాగరికత, ఇది ఏంటంటే హరప్పా నాగరికతలో ఎర్రటి మరియు నల్లటి చిత్రాల పాత్రలు అనేవి ఉండేవి. ఎర్రటివి అండ్ నల్లటి చిత్రాల పాత్రలు అనేవి ఉండేవి. వేదకాలం, ఈ వేదకాలం చూస్తే వేదకాలం నాటి పాత్రలు NBPW కన్నా ముందు కాలానికి చెందినవి. ఓకేనా, పెయింటెడ్ గ్రే వేర్ అనమాట. ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. అవి ఏంటంటే ఉత్తర నల్లని మెరుపు మృణ్మయ పాత్ర అన్నారు కదా, వీటి కాలాలు టైమింగ్స్ అనేది క్రీస్తు పూర్వం 700 నుండి 200 మధ్యకాలంలో, ఈ మధ్యకాలానికి చెందినవి. ఓకేనా. వీటి ప్రత్యేకత ఏంటంటే గాజు వంటి మెరుపు. ఆల్రెడీ చెప్పాను కదా, షైన్ ఉంటుంది అద్దంలాగా అని చెప్పేసి. గాజు వంటి మెరుపు అనేది ఉంటుంది, గ్లాస్ లైక్ లస్టర్. ఓకేనా. ఇది భారతీయ ఉపఖండంలో పట్టణ నాగరికత వృద్ధిని సూచించడం జరుగుతుంది. 1919 భారత ప్రభుత్వ చట్టం రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన ఎడ్విన్ మాంటెగ్యూ ఆ సమయంలో ఏ పదవిలో ఉన్నారు? అంటే భారత రాష్ట్ర కార్యదర్శి పదవిలో అయితే ఉన్నారు. భారత రాష్ట్ర కార్యదర్శి పదవిలో అయితే ఉన్నారనమాట. 1919 చట్టాన్ని మాంటెగ్యూ ఎయిమ్స్ఫర్డ్ సంస్కరణ అని పిలిచేవారు. ఓకేనా, అని పిలిచేవారు. 1919 చట్టాన్ని మాంటెగ్యూ ఎయిమ్స్ఫర్డ్ సంస్కరణలు, ఎయిమ్స్ఫర్డ్ అనేది ఇంపార్టెంట్, అని పిలవడం జరిగేదనమాట ఆ సంవత్సరం. ఇందులో మాంటెగ్యూ బ్రిటన్లో ఉండే భారత రాష్ట్ర కార్యదర్శి మరియు చేమ్స్ఫర్డ్ భారత్లో ఉండే వైస్రాయ్.
అర్థమైంది కదా. మాంటెగ్యూ అనేవారు బ్రిటన్లో ఉండే భారత రాష్ట్ర కార్యదర్శి అండ్ చెమ్స్ఫర్డ్ వచ్చేసరికి భారత్లో ఉండేటటువంటి వైస్రాయ్. ఓకేనా. ఈ చట్టం ద్వారానే రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన, ఓకేనా, ఈ యొక్క ద్వంద్వ పాలన అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఈ చట్టం ద్వారానే ఈ చట్టాన్ని మౌంట్ ఫోర్డ్ సంస్కరణలు, మౌంట్ ఫోర్డ్ రిఫార్మ్స్ అని చెప్పేసి అనడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా మొదటిసారిగా కేంద్రంలో ద్విస్వభావ విధానం, ఓకేనా, ద్విస్వభావ విధానం అనేది ప్రవేశపెట్టడం కూడా జరిగింది. సిక్కులు కానీ క్రైస్తవులు కానీ ప్రత్యేక నియోజకవర్గాలను ఈ చట్టం ద్వారానే విస్తరించారు. ప్రధానమంత్రి రోజ్గర్ ప్రోత్సాహం యోజన ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది? ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతుంది అంటే మనకి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా మనకి ఇక్కడ అమలు చేయబడడం జరుగుతుంది. ఈ పథకం నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించే యాజమానులను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. ఓకేనా. ఎవరైతే యజమానులు ఉంటారో ఈ యొక్క యాజమానులు కట్టాల్సినటువంటి ఈపీఎస్ పెన్షన్, ఓకేనా, మరియు ఈపీఎఫ్ వాటాను ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. ఈపీఎస్ అండ్ ఈపీఎఫ్ వాటాను ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది అన్నమాట. 1990లో బీజింగ్లో జరిగిన 11వ ఆసియా క్రీడల్లో మొదటిసారిగా ఏ క్రీడను చేర్చారు? ఏ క్రీడ? కబడ్డీని చేర్చడం జరిగింది. ఓకేనా. 11వ ఆసియా క్రీడలు 1990లో జరిగాయి. అయితే ఈ 1990లో చైనాలో బీజింగ్లో జరిగాయి అన్నమాట. చైనాలోని బీజింగ్లో జరిగాయి. అప్పుడే కబడ్డీని మొదటిసారిగా అధికారికంగా క్రీడగా ప్రకటించడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగిందనమాట. కబడ్డీ ఆన్సర్. ఓకేనా. ఇది 11వ ఆసియా క్రీడలు. ఓకేనా. అయితే మనకి మొదటి ఆసియా క్రీడలు ఏ సంవత్సరం ఎక్కడ అని అడిగే అవకాశం ఉంటుంది. అది ఎక్కడంటే 1951 న్యూఢిల్లీ. ఓకేనా. న్యూఢిల్లీ 1951. భారత్ రెండవసారి ఆసియా క్రీడలను 1982లో నిర్వహించింది. రెండోసారి వచ్చేసరికి 1982లో నిర్వహించడం జరిగింది. ఆసియా క్రీడల చిహ్నం వచ్చేసరికి ప్రకాశించే సూర్యుడు, రైజింగ్ సన్ అనమాట, ప్రకాశించేటటువంటి సూర్యుడు. ఓకేనా. భారతీయ జీవిత బీమా నిగమ్ ఎల్ఐసి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి వీటిలో కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను, అవి కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. మనకి ఎల్ఐసి ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1956వ సంవత్సరంలో స్థాపించబడిందండి. ఓకేనా. 1 సెప్టెంబర్ 1956లో స్థాపించబడడం జరిగింది. ఎల్ఐసి స్థాపన వచ్చేసరికి ఇప్పుడు 1956లో భారత్ పార్లమెంటు చట్టం ద్వారా జరిగిందనమాట. సుమారు 245 ప్రైవేట్ బీమా కంపెనీలు విలీనం చేసి దీనిని జాతీయం చేయడం కూడా జరిగింది, నేషనలైజ్ కూడా చేయడం జరిగిందనమాట. దీని ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఓకేనా. ఈ పాయింట్స్ అన్నీ చూసుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి 1935 ఇది దేనికి ఇంపార్టెంట్ అంటే ఆర్బీఐ ఉంది కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీన్ని స్థాపించినటువంటి సంవత్సరం 1935. నెక్స్ట్ 1969 వచ్చేసరికి ఇస్రో స్థాపించబడింది అనమాట. ఓకేనా. ఇస్రో అనేది 1969లో స్థాపించబడడం జరిగింది. 1982 నాబార్డ్ ఉంది కదా, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి నాబార్డు స్థాపించబడింది 1982లో. ఎల్ఐసి గురించి ఒక 3 పాయింట్స్ చెప్తాను, అవి కూడా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎల్ఐసి ఆదర్శక వాక్యం అంటే స్లోగన్ వచ్చేసరికి యోగక్షేమం వహామ్యాహం, వహామ్యాహం, యోగక్షేమం వహామ్యాహం, మీ సంక్షేమమే మా బాధ్యత అనేదన్నమాట స్లోగన్. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎల్ఐసి మొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించబడడం జరిగింది. ఎవరు ప్రధానమంత్రి అంటే నెహ్రూ గారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న సింధు లోయ నాగరికతకు చెందిన అత్యంత ఉత్తర ప్రాంతం ఏది? అత్యంత ఉత్తర ప్రాంతం, నార్థర్న్ మోస్ట్ సైట్ ఏది అంటే మాండా. ఏంటి? మాండా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. మనకి మాండా అనేది జమ్మూ కాశ్మీర్లోని అక్నార్ జిల్లాలో చీనాబ్ నది ఒడ్డునైతే ఉంది. ఓకేనా. అక్నూర్ జిల్లాలో చీనాబ్ నది ఒడ్డునైతే ఈ యొక్క మాండా అనేది ఉంది, అది జమ్మూ కాశ్మీర్లో. ఓకేనా. సింధు నాగరికతకు సంబంధించినటువంటి ఇదేంటంటే అత్యంత ఉత్తరాన ఉన్నటువంటి సరిహద్దు.
సింధు నాగరికతకు సంబంధించిన అత్యంత ఉత్తరాన ఉన్నటువంటి సరిహద్దు. నెక్స్ట్ దైమాబాద్, ఇవి కూడా ఇంపార్టెంట్ చూసుకోండి. దైమాబాద్ వచ్చేసరికి దక్షిణ సరిహద్దు, మహారాష్ట్రలో ఉంది దక్షిణ సరిహద్దు. అలంగీర్పూర్ వచ్చేసరికి మనకి తూర్పు సరిహద్దు, ఉత్తరప్రదేశ్, తూర్పు సైడు ఉత్తరప్రదేశ్. తర్వాత ఉత్కాగెండర్, ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి పశ్చిమ సరిహద్దు, వెస్ట్ సైడ్ అనమాట, పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దు. ఈ మాండాకు సంబంధించి మనకి ఈ మాండా వద్ద త్రవ్వకాలను జేపీ జోషి నిర్వహించడం జరిగింది. జేపీ జోషి, ఓకేనా, జేపీ జోషి గారు నిర్వహించారు. అది ఏ సంవత్సరం అంటే 1976 నుంచి 77 మధ్య కాలం, ఓకేనా. ఇది ఏ నది ఒడ్డునుంది అని అడిగితే చీనబ్ నది ఒడ్డునుంది. సాధారణ వ్యవసాయానికి అత్యంత అనుకూలమైన నేల ఏది? అగ్రికల్చర్ మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. నేల ఏది? సాధారణ వ్యవసాయానికి అత్యంత అనువైనటువంటి నేల ఏది అంటే ఒండ్రు నేల. ఏంటి? ఒండ్రు నేల, ఆలువియల్ సాయిల్ అనమాట. ఇవి భారతదేశంలో సుమారు 40-43% విస్తరించి అయితే ఉన్నాయి. 40-43%. ఇవి నదుల ద్వారా కొట్టుకొని వచ్చినటువంటి మెత్తటి మట్టితో ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి చాలా సారవంతంగా కూడా ఉండడం జరుగుతుంది. వరి కానీ, గోధుమలు కానీ, చెరకు కానీ ఈ పంటలకు ఇవి చాలా శ్రేష్టంగా ఉంటాయి, ఓకేనా. ఈ పాయింట్స్ అన్ని ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే మనకి ఒండ్రు నేలను 2 రకాలుగా పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. బంగర్ అని, ఖాదర్ అని. బంగర్ అంటేనేమో పాత ఒండ్రు నేలలు, ఓల్డ్వి అనమాట, ఓకేనా. బంగర్ అంటే పాత ఒండ్రు, ఖాదర్ అంటే కొత్తటి ఒండ్రు నేలలు, న్యూ అనమాట. న్యూ వచ్చేసరికి ఖాదర్ వచ్చేసరికి న్యూ, బంగర్ వచ్చేసరికి ఓల్డ్, ఓకేనా. ఇక పత్తి సాగుకు నల్లరేగడి నేల, బ్లాక్ సాయిల్ అనేది శ్రేష్టం. ఇక్కడ ఉన్నటువంటి నల్లరేగడి నేల అనేది పత్తిని పండించడానికి చాలా అనుకూలమైనటువంటి నేల. నెక్స్ట్ వచ్చేసరికి లాటరైట్ నేలలు. ఈ లాటరైట్ నేలలో ఏం పండించవచ్చు అంటే టీ ఉంది కదా, టీ కానీ కాఫీ కానీ ఈ సాగును లాటరైట్ నేలలో పండించవచ్చు, ఓకేనా. అక్కడ అనుకూలం అన్నమాట. హోలా మొహల్లా ఉత్సవం ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏ రాష్ట్రం అంటే పంజాబ్లో జరుపుకుంటారు. ఇది సిక్కుల ప్రధాన పండుగ అండి. దీన్ని హోలీ పండుగ మరుసటి రోజున జరుపుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ నిన్న షిఫ్ట్లలో కూడా చెప్పాను దీని గురించి, కాకపోతే క్వశ్చన్ కొంచెం మార్చారు, ఓకేనా. పంజాబ్లోని ఆనందపూర్ సాహిబ్లో ఈ ఉత్సవం ఘనంగా జరుగుతుంది, ఓకేనా. ఇదే క్వశ్చన్ని మరలా రిపీట్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతున్నాయి, చూసుకోండి, ఓకేనా. దీన్ని 1701లో 10వ సిక్కు గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ ప్రారంభించడం జరిగింది. గురు గోవింద్ సింగ్ ఎవరు అంటే 10వ సిక్కు గురువు. ఇందులో ఏంటంటే సిక్కులు యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. సిక్కులు సాంప్రదాయ మార్షల్ ఆర్ట్ పేరు ఏంటి అని క్వశ్చన్ అడిగితే గట్కా. నిన్న కూడా చెప్పాను, గట్కా. ఈ క్వశ్చన్ చూడండి. పూర్ణ సూర్యగ్రహణం సమయంలో సూర్యునిలోని ఏ భాగం మనకు కనిపిస్తుంది? ఏ భాగం కనిపిస్తుంది? కరోనా అనేది కనిపిస్తుంది. చాలా ఇంపార్టెంట్. గతంలో క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. కరోనా అనేది మనకి కనిపించడం జరుగుతుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పినప్పుడు సూర్యుడి యొక్క లోపలి భాగాలు కనిపించడం జరుగుతుంది. లోపలి భాగాలు అనేవి కనిపించడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే సూర్యుడి వాతావరణంలోనే అత్యంత వెలుపలి పొర అయినటువంటి కరోనా అనేది వెలుగుతూ ఉంటుందన్నమాట. వెలుగుతున్నటువంటి కిరీటంలా కనిపించడం జరుగుతుంది. కరోనా అనేది మనకి కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం అనేది ఎప్పుడు వస్తుంది? ఏ రోజు అంటే అమావాస్య రోజు రావడం జరుగుతుంది సూర్యగ్రహణం. సూర్యునికి మనకు కనిపించేటటువంటి ఉపరితలాన్ని ఫోటోస్పియర్ అని చెప్పేసి అంటాం. సూర్యుని మనకు కనిపించేటటువంటి ఉపరితలాన్ని ఫోటోస్పియర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డైమండ్ రింగ్. డైమండ్ రింగ్ అనే దృగ్విషయం సూర్యగ్రహణ సమయంలో కనిపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. డైమండ్ రింగ్. హిమాలయ పర్వతాలను ఉత్తరం నుండి దక్షిణానికి ఎన్ని సమాంతర శ్రేణులుగా విభజించారు? ఎన్ని సమాంతర శ్రేణులుగా అంటే 4, ఓకేనా. 4 అనమాట. హిమాలయాలను 4 శ్రేణులుగా విభజించారు. ఒకటి ట్రాన్స్ హిమాలయాలు, రెండొచ్చేసరికి గ్రేట్ హిమాలయాలు, దాన్ని హిమాద్రి అని చెప్పేసి కూడా అంటారు. అదేవిధంగా మధ్య హిమాలయాలు, మూడోది ఏంటంటే మిడిల్
హిమాలయాలు అనమాట. వాటిని హిమాచల్ అని చెప్పేసి పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివాలిక్ శ్రేణులు. ఏంటి శివాలిక్ శ్రేణులు అనమాట. 1 ట్రాన్స్, 2 గ్రేటు, 3వది వచ్చేసరికి మధ్య హిమాలయాలు హిమాచల్, 4వది వచ్చేసరికి శివాలిక్ శ్రేణులు. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్. తర్వాత మనకి హిమాలయాల్లో అత్యంత పురాతనమైనవి ఏంటి అంటే గ్రేట్ హిమాలయాలు. గ్రేట్ హిమాలయాలు అత్యంత పురాతనమైనవి. హిమాలయాలో అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ అనమాట. మౌంట్ ఎవరెస్ట్ అనేది అత్యంత ఎత్తైనటువంటి శిఖరం హిమాలయాల్లో. మనకి మౌంట్ ఎవరెస్ట్ను నేపాల్లో సాగర్ మాత అని చెప్పేసి కూడా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సాగర్ మాత అని నేపాల్లో మౌంట్ ఎవరెస్ట్ని పిలవడం జరుగుతుంది. చాబహార్ ఓడరేవు. చాబహార్ ఓడరేవు అనేది ఏ దేశంలో ఉంది? ఓడరేవుకు సంబంధించి ఎక్కడంటే ఇరాన్లో ఉందండి. ఓకేనా, ఇరాన్లో ఉంది. పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ మరియు మధ్య ఆసియా దేశాలతో నేరుగా వ్యాపారం చేయడానికి భారతదేశం ఈ ఓడరేవుని ఇరాన్తో లేకుంటే ఇరాన్లో అభివృద్ధి చేస్తూ ఉందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పారాదీప్ ఓడరేవు అనేది కూడా ఒకటి ఉంది. దాని గురించి చూస్తే అది ఎక్కడ ఉంది అని క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒడిస్సాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పారాదీప్ ఓడరేవు అనేది ఒడిస్సాలో ఉంటుంది. బ్రిటిష్ వారు 1857 స్వాతంత్ర్య సంగ్రామం తర్వాత మొఘల చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను ఏ జైలుకు పంపారు? ఏ జైలుకు అంటే రంగూన్ జైలుకి పంపించడం జరిగింది. రీసెంట్గా చెప్పిన వీడియోస్లో కూడా చెప్పాను దీని గురించి, రంగూన్ జైలు గురించి. 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు గాను బ్రిటిష్ వారు చివరి మొఘల చక్రవర్తి అయినటువంటి బహదూర్ షా జాఫర్ను బందీగా పట్టుకోవడం జరిగిందండి. ఆయన్ను అప్పటి బర్నా ప్రస్తుతం మయన్మార్ అనమాట. అది అప్పటి బర్నాలోని రంగూన్ జైలుకు పంపడం జరిగింది. ఇప్పుడు మయన్మార్ అనమాట. ఈ మయన్మార్లో రంగూన్ జైలుకి పంపించడం జరిగింది. ఆయన్ని 1862లో అక్కడే మరణించడం కూడా జరిగింది. 1862లో చనిపోయారు ఆయన. ఓకేనా, ఇక్కడ ఉన్నటువంటి సెల్యులర్ జైలు ఉంది కదా, ఈ సెల్యులర్ జైలు అనేది ఎక్కడుంది అని క్వశ్చన్ వస్తే గుర్తుపెట్టుకోండి, అండమాన్లో ఉంది. ఓకేనా, అక్కడ వీరా సవర్కర్ వంటి వారిని ఉంచడం జరిగింది. వీరా సవర్కర్ అనే వారు ఉన్నారు కదా, వాళ్ళని కూడా అక్కడ ఉంచారనమాట సెల్యులర్ జైల్లో. అది ఎక్కడంటే అండమాన్లో ఉంది. సౌర కుటుంబంలో భూమితో పోలిస్తే చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి సుమారు ఎంత ఉంటుంది అంటే 1/6 వంతు. ఓకేనా, ఫిజిక్స్ చెప్పేటప్పుడు ఫిజిక్స్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియోలో చెప్పాను సూర్యుడిపై మనకి సుమారు ఎంత ఉంటుంది అనేది గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ అనేది 1/6 అని. ఓకేనా, అయితే మనకి చంద్రుని పరిమాణం మరియు ద్రవ్యరాశి భూమి. ఓకేనా, ఏంటి చంద్రుని పరిమాణం మరియు ద్రవ్యరాశి భూమి కంటే తక్కువగా ఉండడం వల్ల అక్కడ గురుత్వాకర్షణ శక్తి అనేది తక్కువగా అయితే ఉంటుంది. ఉదాహరణకు మనం చూస్తుంటే భూమి మీద బరువు అనేది 60 కేజీలు ఉందండి. ఎంత? 60 కేజెస్ అనేది ఉంటే చంద్రుడిపై అది కేవలం 10 కేజీలు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ద్రవ్యరాశి అనేది తగ్గుతుంది. ద్రవ్యరాశి అంటే వెయిట్ అనమాట. 60 కేజీలు ఉంటే మన భూమి మీద చంద్రుడిపై 10 కేజీలకు వస్తుంది. ఎందుకంటే 1/6 కాబట్టి 60 × 1/6 కాబట్టి. ఓకేనా, క్యాన్సిల్ చేస్తే మిగిలేదేంటి 10. ఓకేనా, 10 కేజీస్ ఉంటుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ కూడా చూడండి. భూమిపై గురుత్వ త్వరణం అనేది జీ విలువ ఎంత అంటే 9.8 మీటర్/సెకండ్² అనమాట. అదే చంద్రుడిపై గురుత్వ యొక్క జీ విలువ సుమారు ఎంత అంటే 1.62 మీటర్/సెకండ్². ఓకేనా, 9.8 వచ్చేసరికి భూమిపైన, చంద్రుడిపైన 1.62 మీటర్/సెకండ్². ఒక వ్యక్తి చంద్రుడిపైకి వెళ్తే అతని బరువు మారుతుంది, కానీ ద్రవ్యరాశి అనేది మారదు. మనం ఇంతకు ముందే చూసాం, అక్కడ మనకి 60 కేజీలు ఉన్నటువంటి అంటే బరువు అనేది 60 కేజీల నుంచి చంద్రుడి మీదకి వచ్చేసరికి 10 కేజీలకైతే వచ్చింది, కానీ మనకి ద్రవ్యరాశి అనేది మారదు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని మీకు కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. వాటిని కూడా త్వరగా అయితే చూసుకోండి. ఎగ్జామ్లో వస్తున్నటువంటి టాపిక్స్ని నీట్గా ఏ క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు వెంటనే ఈరోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.